శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట. దేశంలో పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఓ వెలుగు వెలిగిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే పొలిటికల్ లీడర్గా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రాజకీయ వ్యూహకర్తగా బీజేపీ, జేడీయూ, కాంగ్రెస్, ఆప్, వైసీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలను విజయపదంలో నడిపించి అధికార పీఠాలపై కూర్చోబెట్టారని చెప్పుకునేటువంటి ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. ఏడాదిన్నర క్రితం జనసురాజ్ జేఎస్పీ పార్టీని పెట్టి బీహార్ అంతా 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశాడు ఆయన. పీకేని చూసేందుకు, కలిసేందుకు జనం తండోపతండాలుగా వచ్చినా ఎన్నికల్లో మాత్రం ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. తన సొంత రాష్ట్రం బీహార్లో పీకే జీరోగా మిగిలిపోయాడు. ఇంతకీ పీకే వ్యూహాలు ఎందుకు బెడిసికొట్టాయి? ఎన్నికల వ్యూహకర్తగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో మాత్రం తొలి ప్రయత్నంలోనే అట్టర్ ఫ్లాప్ అయ్యారు. సర్వేలు, సోషల్ మీడియా వ్యూహాల్లో ఆరితేరిన పీకే బీహార్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయారు. రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తానని హామీ ఇచ్చే ప్రయత్నం చేసినా బీహారీలు మాత్రం జన్ సురాజ్ పార్టీ వైపు కన్నెత్తి చూడలేదు. దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసిన బోణి కూడా కొట్టలేదు. 3.44% ఓట్లతో అనేక చోట్ల 3వ స్థానానికే పరిమితమైంది పీకే పార్టీ. కొన్నేళ్ల క్రితం ఐపాక్ పేరుతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు ప్రశాంత్ కిషోర్. డేటా విశ్లేషణ ఆధారిత విధానాలు, బూత్ స్థాయి నిర్వహణ, క్షేత్రస్థాయి సమస్యలు, సోషల్ మీడియా ప్రచారం వంటి సరికొత్త అస్త్రాలతో అనేక పార్టీల విజయంలో కీ రోల్ ప్లే చేశారు. చాయ్ పే చర్చ, అబ్కీ బార్ మోడీ సర్కార్ వంటి నినాదాలతో ప్రచారాలను కొత్త పుంతలు తొక్కించారు. ఉత్తరప్రదేశ్లో యోగికి రోడ్ షోలు, బీహార్లో నితీష్, పంజాబ్లో అమరీందర్ సింగ్కు కాఫీ విత్ కెప్టెన్, ఏపీలో జగన్ నవరత్నాలు, కేజ్రీవాల్కి ఉచిత సలహాలు, బెంగాల్లో దీదీకి బంగ్లా, నిజేర్, మేకే ఛాయ్, స్టాలిన్కు సలహాలు అందించారు తమిళనాడులో. ఏపీలో కుల విద్వేషాలు సృష్టించి ఓట్లు సంపాదించవచ్చని బలంగా నమ్మిన పీకే, వినూత్న విధానాలతో అందరినీ గట్టెక్కించిన పీకే సొంత రాష్ట్రంలో తాను మాత్రం చేతులెత్తేశారు. కనీసం బోణి కూడా కొట్టలేకపోయారు. నిజానికి 3 ఏళ్ల క్రితమే బీహార్పై దృష్టి సారించారు ప్రశాంత్ కిషోర్. బీహార్ బద్లావ్ పేరుతో 2022లో పాదయాత్ర చేపట్టారాయన. 3000 కిలోమీటర్లు ఇంటింటికి తిరిగారు. సామాజికవేత్తలు, మేధావులు, మాజీ ఉన్నతాధికారులను ఏకం చేసే ప్రయత్నం చేశారాయన. రాజకీయ నేపథ్యం, నేర చరిత్ర లేని కొత్త ముఖాలను పరిచయం చేశారు. ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, వలసల కట్టడిపై వాగ్దానాలు ఇచ్చారు పీకే. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి దీంతో వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కోసం ఖర్చు పెడతారని చెప్పుకొచ్చారు. ఆయన సభలకు, రోడ్ షోలకు భారీ స్థాయిలో జనం వచ్చినా అవి ఓట్లుగా మారలేదు. సంస్థాగతంగా బలంగా లేకపోవటమే పీకేకు మైనస్. జనాదరణ ఉన్న నేతలు లేకపోవటం, కొన్ని చోట్ల క్యాడర్ తిరుగుబాటు, చివరి క్షణంలో నేతలు, పార్టీలు మారటం వంటివి జన్ సురాజ్ని దారుణంగా దెబ్బతీశాయి. ప్రధాన పార్టీలు పీకేను ప్రత్యర్థుల బీ టీమ్గా ప్రచారం చేశాయి. పోటీకి దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టారు. పోలింగ్కి ముందే ఫలితాలను అంచనా వేసిన ఆయన వస్తే 150 లేదంటే 10 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ ఇతరులని గెలిపించడంలో హీరోగా పేరున్న సొంత పార్టీ విషయంలో జీరో అయ్యారు. ఓటమి ఎరుగని ఈ కన్సల్టెంట్ బీహార్లో ఎన్డీఏ వ్యూహాల ముందు చిత్తయ్యారు. కింగ్ మేకర్ అవుతారనుకుంటే పొలిటికల్ లీడర్గా గుండు సున్నా తెచ్చుకున్నారు. బీహార్లో మార్పు తెస్తా, ఆ రాష్ట్రంలో మిగిలిన పార్టీలకు జేఎస్పీనే ప్రత్యామ్నాయమంటూ తన ప్రసంగాల్లో ఉదరకొట్టిన పీకే మిగిలిన పార్టీల మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేదు. ఎన్నికల తర్వాత ఆయన వ్యూహం ఏమిటి, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అనేది చెప్పకపోవటం ఓటర్లను గందరగోళపరిచింది. పైగా పీకే 230 చోట్ల అభ్యర్థులను నిలబెట్టారు. అలా కాకుండా పార్టీ ప్రభావం చూపే కొన్ని స్థానాల్లో మాత్రమే గుర్తించి అక్కడే అభ్యర్థులను నిలబెట్టి ఉంటే ఎంతో కొంత ప్రభావం ఉండేది. జిల్లా, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీల లాగా మిగతా పార్టీలతో పోలిస్తే జేఎస్పీకి క్షేత్రస్థాయిలో బలం లేకపోవటం పెద్ద మైనస్. గతంలో తాను వ్యూహకర్తగా బీజేపీ, జేడీఎల్ తరపున పనిచేసి ఇప్పుడు ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా పీకే మాట్లాడటం కొంత గందరగోళానికి దారితీసింది. అన్నింటికి మించి ఎన్నికల్లో పీకే పోటీ చేయలేదు. ఇదేం వ్యూహమో జనానికి అర్థం కాలేదు. మొత్తం మీద బీహార్లో పీకే పార్టీ 3.44% ఓట్లకే పరిమితమైంది. వ్యూహకర్తలుగానే ఉండాలి తప్పితే తామే అన్నీ చేయగలమనుకొని డైరెక్ట్ పాలిటిక్స్లోకి దిగితే ఇలాగే ఉంటుంది. వ్యూహం రూపొందించడం వేరు, యుద్ధం చేయటం వేరు. ఎవరి ఆర్ట్ వాళ్ళదే. పీకే ఇప్పటికైనా ఆ తేడా
గుర్తించి ఉంటారు.